వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా దివంగత మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు గారి వర్ధంతి వేడుకలు. కుప్పం నియోజకవర్గంలో జోరుగా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ప్రచారం. పొలిటికల్ లీగ్ బీజేపీదే బండి సంజయ్. బీసీ కులగణనకు తీర్మానం కాదు, చట్టం తేవాలి. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. బీఆర్ఎస్ పార్టీ సన్నాహ సమావేశం. అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు. INT SO సెకండ్ లెవెల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య కరీంనగర్ IPL విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రజలకు సంక్షేమం, గిరిజన ప్రాంతానికి అభివృద్ధి అందించాము కనుకనే ఈ రోజు ఓట్లు వేసి ఆశీర్వదించమని ధైర్యంగా అడగగలుగుతున్నామని ఆమె అన్నారు. కుప్పం మండలంలోని పలు గ్రామాలలో ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమెకు, ఎంపీ అభ్యర్థిగా తనుజరాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా గిరిజనులతో కలిసి జగనన్న పాటకు చిందిలేశారు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. ముందుకు రాపాలి ఏదో సింబల్ అది కాదు బ్యాక్ రావు రమ్మను బ్యాక్ రా మేడం ముందు. మీరే రావాలి, రావాలి, మీరే రావాలి. సంతోషం మాకు కావాలని ఎవరు ఎలక్షన్ అప్పుడు అంత మిగిలిన వాళ్ళైతే మనం అయితే అస్తమానం రోడ్ వేసాం సార్. మరి ఇలా చూసుకోండి, మనకి ఏమైంది ఫ్యాన్ లాగా ఉన్నది, ఇలా రెండు రెక్కలు ఇంటూ కూర్చోటి ఉంటే దాని మీద గుర్తేస్తారు మనోడు. అది చూసుకోండి, వాళ్ళకి కూడా చెప్పండి. ఆ రోజు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఎటు ఎదురైనా చెప్తాను. ఇప్పుడు ఈ నెల ఒకటో తారీఖు పరీక్ష వచ్చిందా? వచ్చింది మేడం, ఒకటి వచ్చిందండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఫ్యాన్ ఉంటే చల్లగుంటాం, జగన్ ఉంటే చల్లగుంటాం. ఈ రెండు గుర్తు పెట్టుకోండి. పెన్షన్ ఇచ్చారు, అంత హాయిగా ఉండేది. కానీ ఏంటంటే మంచిది. మరి ఇంత మంచి పరిపాలన జగన్ పెన్షన్ ఇచ్చారు, అంత హాయిగా ఉండేది. కానీ ఏంటంటే మంచిది. మరి ఇంత మంచి పరిపాలన జగన్. వరంగల్ వాసుల ఇలవేల్పులు అయినటువంటి శ్రీ భద్రకాళీమాత వారి వసంతరాత్రులు 5వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాత నిత్యానిహికం జరపబడును. అనంతరం అమ్మవారికి తెలుపు చామంతి పుష్పాలతో లక్షార్పణ జరిపి అమ్మవారికి మహానివేదన సమర్పించి భక్తులకు ప్రసాదాన్న వితరణ జరిపించారు.
పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ డాక్టర్ నాథానేయులు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని తెలిపారు. ఇప్పటి వరకు స్థానికేతరులు పెద్దపల్లి ఎంపీలుగా గెలిచారని, నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో అవగాహన పట్టు లేకపోవడంతో అభివృద్ధి జరగలేదన్నారు. పాలిటెక్నిక్, మైనింగ్, పీజీ కళాశాలలు, విశ్వవిద్యాలయం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకత్వం ఎంపీగా గెలవకపోవడమే ఇందుకు కారణమన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన తాను స్థానికుడని, ఎన్నికల్లో ఆదరించి గెలిపిస్తే విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. మండలంలో ఉపాధ్యాయునిగా, హెడ్ మాస్టర్గా, కల్వచెర్ల గ్రామంలో హెడ్ మాస్టర్గా, ఓదల ఎంఈఓగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిని. ఇక్కడి వనరుల మీద నాకు సమగ్ర అవగాహన ఉన్నది. ఇక్కడి గనుల మీద, ఇక్కడ ఇసుక మీద, ఇక్కడ రాతి మీద నాకు సమగ్ర అవగాహన ఉన్నది. ఇక్కడి మైన్స్ మీద, ఇక్కడ జరిగే బొగ్గు గనుల మీద కూడా నాకు సమగ్ర అవగాహన ఉన్నది. విద్యాపరంగా ఈ ప్రాంతం చాలా వెనుకబడింది. ఒక్క పాలిటెక్నిక్ కళాశాల కూడా లేదు, ఒక్క పీజీ కాలేజ్ కూడా సరిగా లేదు, ఇంకా మెడికల్ కాలేజీలు కూడా లేవు. ఇక్కడి విద్యార్థులు వేరే ప్రాంతానికి, వరంగల్, హైదరాబాద్ వలస వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. మన ప్రాంతంలో గత 75 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కూడా ఇక్కడ ప్రాంతానికి చెందినవాడు కాడు. కాబట్టి ఇక్కడ ప్రాంతాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించలేదు. వాళ్ళు విస్మరించినారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు, వాళ్ళ సొంత అభివృద్ధి కొరకు వాళ్ళు మాత్రం పడుకున్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఇక్కడి ప్రాంతం వ్యక్తి అయి ఉండాలి. ఇక్కడ ప్రాంతం మీద సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్న వ్యక్తులలో ఈ ప్రాంతం మీద అభివృద్ధి లేని వాళ్ళే, అభివృద్ధిని ఆకర్షించే వాళ్ళు కారు. కాబట్టి వారిని విస్మరించి నాకు ఓటేసి నన్ను బలపరిచి నన్ను గెలిపించాలని, నన్ను ఆశీర్వదించాలని నేను ఈ నియోజకవర్గ ఓటర్లందరినీ కోరుతున్నాను. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి పట్టణంలో అక్రమంగా అధిక వడ్డీలకు రుణాలు ఇస్తున్నారని పలువురు వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలువురు వడ్డీ వ్యాపారులు ఇళ్లలో పలు పత్రాలు, నగదు స్వాధీనపరుచుకున్నట్లు సమాచారం. పోలీసుల సోదాలతో వడ్డీ వ్యాపారుల్లో భయం మొదలైంది. అమాయక జనాల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ సోదాలపై పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోదాలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంతగానం క్రైమ్ జరుగుతుంది, నా చిట్టిదే ఒకసారి చిట్టి దొరకండి అని నా చేసినాడు. ఒక అదే ఒకసారి గొడవ పట్టుకోండి సార్. ఏం తిక్కలు సెట్ నేను ఉన్నా చెప్పు సార్ ముంగట్నే చెప్పు. మనం అవుతామండి ఏమన్నా ఎంతమందికి చిట్టీలు లేవని చెప్పి దొరకలేదని చెప్పి పంపించలేదు సైటు. ఎందుకు అబద్ధాలు ఆడతారు? పిలిపిస్తే అయిపోతా అంటే దొరికినాక ఇస్తా అని చెప్తే సార్ ముంగట చిట్టి దొరుకుతా అది ఇదే అంటే మళ్ళీ ఇంకా మోసపూరితంగా మాట్లాడతావు. ఏమైంది అన్నప్పటి మీరు మొత్తం రవాణా చూసే ఉందా రవాణా ఏమైంది స్టేషన్ ఇంకా మన ఇక్కడ ఇప్పుడు లైసెన్స్ ఉంటే భయపడేదే ఉన్నది. మంచిగా చెప్తే మీరు మొదలైపోతారు, కానీ బుక్స్ ఇవ్వతారు. సార్ ఏమంటారు? బంగారాన్ని సపోజ్ అంటారు. సార్ అడగండి.
లెక్క బంగారం అంతా ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు బంగారం అంతా ఇప్పుడు వేయరన్నా అది కాదు సార్ బంగారం అంతా ఒక్కొక్కటి ఇప్పుడు కూడా చూడాలి మీకు మీకు ఏమవుతా చెప్పండి మరి అడిగితాము విలేకరం కూడా బదనం రంగం అయితే బదనం చేయండి రంగం అయితే బదనం చేయండి తప్పేం లేదు అన్ని బాగా చెప్తుంటాయి అవసరం స్టేషన్ మా రికార్డ్ లేదా మా రికార్డ్ లేదా ఏమైంది ఏం కదా లేదా అన్నీ ఉంటాయి మంచి సహకరిస్తే లైసెన్స్ మీరే రిపోర్ట్ పంపింది లైసెన్స్ సహకరించి సహకరించి అన్యాయం చేస్తారు సహకరించడం అన్యాయం చేస్తే అన్యాయం చేస్తే ఈయన చచ్చిపోతాం అంటున్నా ఈయన నిజం ముఖ్యం చచ్చిపోతాం అంటే కాదు అన్యాయం చేస్తే ఈయన చచ్చిపోతాం చెయ్యండి నా మీద కేసు అయితే సార్ అక్కడ మెమో ఇచ్చింది అక్కడ ఎస్ఐ మెమో ఇచ్చింది లైసెన్స్ ఉండదు మీరు ఎట్లా కేసు చేసింది లైసెన్స్ ఉండదు ఎట్లా కేసు చేసింది చెప్పాను మీరు పని చెప్పు అది నా లైసెన్స్ ఉండదు ఎట్లా 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 కేసు చేసాం పాత ఎట్లా చేసాం చెప్పండి మీరు దానికి ఆధారం చెప్పండి ఎవరో పెడితే నాకు ఇంకా ఆన్లైన్ తీసాలి ఆన్లైన్ తీసారు కంప్యూటర్ మీద తయారు ఆన్లైన్ తీసారు చూడండి అందరూ ఆగమైంది చూడండి సార్ ఎక్కడో కేరళ పట్టుకొచ్చుకున్నాను ఇట్లాంటి మాకు చూడండి మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని శ్రీపాద విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మాల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుధా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద గల శ్రీపాద విగ్రహానికి నరేంద్ర రెడ్డి, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్ గార్లతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. लाइन क्रॉस प्लीज इनका కమిషన్ అక్కడ అంజనా ఉన్నారు. మంచిగా ఇమ్రాన్ थोड़ा पीछे हटो ताज भाई. श्रीपादराव 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 अमर है अमर है अमर है अमर है अमर है अमर है जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा श्रीपादराव श्रीपादराव श्रीपादराव
श्रीपाद राव जब तक सूरज चांद रहेगा, श्रीपाद राव का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, श्रीपाद राव का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, श्रीपाद राव का नाम रहेगा। श्रीपद राव हमारा है, श्रीपद राव हमारा है, जब तक सूरज चांद रहेगा, श्रीपाद राव का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, श्रीपाद राव का नाम रहेगा। अमर है, अमर है, अमर है, अमर है, अमर है, अमर है, श्रीपद राव अमर है, श्रीपाद राव अमर है, श्रीपाद राव अमर है, श्रीपाद राव अमर है, अमर है, अमर है, श्रीपद राव अमर है, अमर है, अमर है, श्रीपद राव अमर है। స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు అజాత శత్రువుగా ప్రజలందరి మన్ననలు కూరగొని ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆనాడు వారికి ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మారుమూల ప్రాంతం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు వారు అడుగుజాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి బాటలో వారు అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి బాటలో పయనించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు అభివృద్ధికే కాకుండా అందరి అభిమానం చూరగొన్నటువంటి గొప్ప నాయకులు. మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి తనయుడు శ్రీధర్ బాబు గారు ఆనాడు మంత్రిగా, ఈనాడు కూడా మరి మంత్రిగా మరి ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారు చూపినటువంటి బాటలో నడుస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి మరి వారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా మరి కంకణబద్ధులమై శ్రీపాదరావు గారి ఆశయాలు కొనసాగిస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నగరంలోని బస్టాండ్ కూడలి వద్ద నిర్వహిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా తప్పకుండా వారి ఆశయాలు కొనసాగింపుగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. 25వ స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇలా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా మరి 4 సార్లు శాసనసభ్యులుగా మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రం సంబంధించి ఆ రోజు అజాత శత్రువుగా మరి అందరి మన్ననలు పొంది అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి, అందరి అభిమానులు చూరగొన్నటువంటి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో శ్రీపాదరావు గారిని అభిమానించడం, వారి అడుగుజాడలో నడవాలని మరి ఆరాటపడి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా వారి ఆశయాలు కొనసాగింపుగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి ఒక మంత్రి ప్రాంతమే కాకుండా ఈరోజు గతంలో మంత్రిగా, ఇప్పుడు కూడా మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తూ అదేవిధంగా ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తూ వారి అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు. వారిని శ్రీపాదరావు గారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి ఆశయాల కొనసాగింపుగా వారిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారిని మరి ఈరోజు మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వారి ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి ప్రమాణపూర్వకంగా కంకణబద్ధులమై ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా కంకణబద్ధులమై మరి ఈరోజు ప్రమాణం చేస్తూ ఉన్నాం. వారి మరణం తీరని లోటు అని చెప్పి మరి ఆ రోజు నుంచి కూడా బాధపడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారిని కార్యక్రమం నిర్వహించడం. నగరంలోని రాజశ్రీ గార్డెన్లో ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్థాయి నాయకులతో బూత్ విజయ సంకల్ప్ అభియాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్తో పాటు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ ఎన్నికలను క్రికెట్తో పోలుస్తూ ఇండియా పొలిటికల్ లీగ్ కప్ బీజేపీదే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. సంజయ్ ప్రసంగిస్తూ 400 స్థానాలతో మూడోసారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు తథ్యమంటూ వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలు పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వినవర్తలేవు, వాళ్ళ కళ్ళకు కనబడతలేవు కాబట్టి
ఇలా ప్రజలు వాళ్ళను చీత్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బాజప్తా కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి సర్కార్ అన్న విషయాన్ని మనం స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ వాస్తవ విషయాలు చెప్పి ఇంటింటికి వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసి ఇలా భారీ మెజార్టీతోని మనం గెలిపించే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం ఉండాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో చూపెట్టాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే ఏ విధంగా మెజార్టీ అందిస్తామో ఇవాళ నిరూపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మీరు కష్టపడి పనిచేస్తారు, మీరు ఇష్టపడి గెలిపిస్తారన్న విశ్వాసం నమ్మకంతోనే నేను ఇలా మీ ముందుకు వస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా, ఎవరి వల్ల ఎవరికి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మన మధ్యలో మనం కలిసి ఉండి ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు పోవాల్సిందిగా, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకు పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఒక్కసారి ఊహించుకోగలమా మనం? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఈ దేశ పరిస్థితి ఏదో ఒక్కసారి ఉంచండి. ఈ దేశ ప్రజలకే మోడీ 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 అంటారన్న. ఎందుకంటారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేరన్నా. దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి మీరు నన్ను గెలిపిస్తే నా ఓటు వై నరేంద్ర మోడీ గారికి వేసే అవకాశం నాకు ఇవ్వండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఒక్కసారి ఊహించుకోగలమా మనం? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఈ దేశ పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశ ప్రజలకే మోడీ 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 అంటారన్న. ఎందుకంటారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేరన్నా. దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి మీరు నన్ను గెలిపిస్తే నా ఓటు వై నరేంద్ర మోడీ గారికి వేసే అవకాశం నాకు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మానికి ఆపదొస్తే ఇవాళ వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న. ఇలా మాలాంటి హిందూ ధర్మ రక్షకులను ఇలా నిర్లక్ష్యం చేస్తే, ఇలా ఓడిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి ప్రశ్నించే వ్యక్తులు ఉండరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిందే. కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గెలవాల్సిందే. మాకు నిధులు రావాలి. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే వేస్తూ బీఆర్ఎస్ కు ఓటేసే ప్రసక్తి లేదు. వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో లేరు, ఎవరో తెలుస్తలేదు, ఎవరు చూసి ఓటేయాలి. ఇది ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు. ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి లేనప్పుడు ఎవరు చూసి ఓటేమంటారో తెలంగాణ సమాజం ఆలోచించాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.